హాయ్ అండి. ఇంట్లో దోస పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు టిఫిన్ ఏం చేయాలా అని అనుకునేటప్పుడు ఎలాంటి పప్పులు కూడా నానబెట్టుకున్న అప్పటికప్పుడే రాగి పిండి ఉంటే ఇలా రాగి బందోస అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అక్కడ ఒకటి తినాలి అనుకుంటే రెండు తినేస్తాము, అంత టేస్ట్ బాగుంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన పిండిని ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకోండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత బాగా నాని ఉంటుంది పిండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసుకోండి. మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ కొంచెం రవ్వగా తగలకుండా ఉండాలంటే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అయిన అవసరం లేదు. మనం దోసపిండి పడతాం కదా, అలానే పట్టుకొని ఇప్పుడైతే ఇదే బౌల్లో వేసేయండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వంట సోడా అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. వేసుకోవడం వల్ల దోశ అనేది బాగా పొంగుతుందనమాట. పోపు కోసం అయితే ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. కావాలంటే టొమాటో కూడా వేసుకోవచ్చు. ఇదంతా కొంచెం వేగిన తర్వాత తీసేసి పిండిలో అయితే వేసేయండి. టొమాటో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. ఇందులోనైతే క్యారెట్ తురిమైతే వేసుకుంటున్నాను పచ్చిదేని. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇక్కడే వేసేసుకోండి. పిండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇదైతే చిన్న కడాయి, ఇది మనం పోపు పెట్టుకుంటాం కదా, అది ఆ కడాయిలో నేనైతే వేసుకుంటున్నాను. ఇందులో నాది చిన్న గరిటె కాబట్టి ఒక 3 గరిటెతో పిండి అయితే వేసుకుంటున్నాను. ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత రెండో సైడ్ అయితే తిప్పుకోండి. రెండో సైడ్ కూడా బాగా ఉడికిందా లేదా అయితే మళ్ళీ తిప్పుకొని చూడండి. ఇలా బాగా ఉడికిపోతే తీసైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి చట్నీ చూపిస్తాను, చూసేయండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కాసేపు అయితే మూత పెట్టేసి ఇలా మగ్గనివ్వండి. ఇలా కాసేపు మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు అయితే చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసేసి కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీ అనే కాదు, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ అయినా బాగుంటుంది ఇందులోకి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.